రోహిత్ వేముల చట్ట రూపకల్పనకు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, రోహిత్ వేముల చట్టానికి సంబంధించి గతంలో తీసుకొస్తామన్న నుంచి కూడా పెద్ద దాని మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద వద్దు అని కొంతమంది, మీరు కూడా దాన్ని అపోజ్ చేశారు. దానికి సంబంధించి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి దాని రూపకల్పనకు సంబంధించి విధి విధానాలు కూడా తయారు చేయమన్నారు. దాంట్లో ముఖ్యంగా బట్టి కూడా సబ్ కమిటీ చైర్మన్ కూడా ఎలా చూస్తారు అసలు? చట్టాన్ని మేము వాళ్ళు ప్రభుత్వం ప్రిరోగేటివ్ తీసుకురావచ్చు. ఏం చట్టం తీసుకొచ్చినా అది అల్టిమేట్గా అసెంబ్లీలో కౌన్సిల్లో దాని మీద చర్చలు జరుగుతాయి. కానీ నేనేమంటున్నా అంటే రోహిత్ వేముల అనేటటువంటి ఒక చట్టాన్ని దేనికోసం తీసుకొస్తున్నారు, ఏమవుతుంది అసలు? రోహిత్ వేముల పేరు పెట్టి అక్కడ ఏదో జరిగిపోయింది అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారాలు తప్ప యాక్చువల్లీ స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ యొక్క సూసైడ్ టెండెన్సీస్తోని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకు చేసుకున్నాడు అనేటువంటి ఆలోచనతో ఆయన రాసినటువంటి ఉత్తరం చదివిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చేయాలి ఈ చట్టం అవసరమా లేదని. మేము అవసరం అనేది ఇప్పుడు నేను ఎందుకు అవసరం, మేమెందుకు అంటున్నాం అంటే అదేదో ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ సంబంధించిన లాంటి చట్టం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఆల్రెడీ ఉంది కదా. ఒక చట్టము ఒక సెక్షన్ని మనము ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఉన్నప్పుడు ఇంకో చట్టం ఎందుకు అవసరం ఉంది? దీనికి ఈ చట్టం అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టే ఏదైతే ఈరోజు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని మంచిగా యూజ్ చేయాలి. నరేంద్ర మోదీ గారు కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దాంతో ఎస్సీ ఎస్టీ యాక్ట్ని దాన్ని ఒక మంచి సమాజంలో దాని ఉపయోగం పడాలని చెప్పేసి కూడా మార్పులు తీసుకొచ్చారు. అంతేగాని ఇంకో చట్టాన్ని తీసుకొచ్చి కేవలము ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మాత్రమే చేసేటటువంటి ప్రయత్నం మంచిది కాదు. రెండోది, విద్యా సంస్థలో కానీ ఒక రంగంలో విశ్వవిద్యాలయాలు ఇటువంటి రంగంలో ఎటువంటి ఒక వివక్షతకు స్థానం ఉండకూడదు. అక్కడ ఈరోజు వివక్షతకు స్థానం ఉండొద్దు అంటారు. ఆ బిల్లులో వివక్ష అనేది కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. నేను అందుకనే అటువంటి వివక్ష సమాజంలో ఉన్నప్పుడు ఒక చట్టం ఉంది ఆల్రెడీ. నేను అదే అంటున్నాను, వివక్షతని ఎదుర్కొనేటటువంటి ఒక చట్టం ఉంది. మరి ఇంకో చట్టాన్ని ఏం తీసుకురావడం, అది ఇప్పుడు తెచ్చుకో చట్టం ఏతుందో ఎస్సీ ఎస్టీ యాక్టు, అది విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు అక్కడ కూడా అమలు పడతారు కదా. మళ్ళీ రెండో చట్టం ఎందుకు వస్తున్నది, ఎందుకు తీసుకురావడం అంటే కేవలం ఒక పార్టీని బద్నాన్ని పెట్టడానికో కొంతమంది వ్యక్తులను బద్నాన్ని చేయడానికో ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఇంకోవైపు మీ పేరు కూడా ప్రధానంగా వినిపించింది, మీ మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఎందుకు రామచంద్రరావు పేరున్నదని ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారని అనుకోవచ్చా? నేను చట్టం తీసుకొచ్చే ఒక అధికారం ప్రభుత్వం ఉన్నది, నేను ముందుగానే అన్న మాట. కానీ ఎందుకు తీసుకొస్తున్నారు, ఈ పేరు ఎందుకు పెడుతున్నారు అనే విషయం మీద నేను చెప్తా ఉన్నాను. నేను ఆ కేసులో నా పేరు పెడితే నా మీద ఛార్జ్షీట్ పే చేసి నేను ఎదుగుగా సిద్ధంగా ఉన్నాను. కానీ ఇదే ప్రభుత్వం ఆ కేసు క్లోజ్ చేసింది, అది గుర్తుపెట్టుకున్నాం. ఏ కేసు అయితే పోలీసే పెట్టిండ్రో ఆ కేసుని ఇప్పుడున్న ప్రభుత్వమే ఈరోజు కొట్టేసింది. ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసింది. అంటే కేసు లేనట్టు. కాబట్టి నా పేరు దాంట్లో రాదు, ఉండదు, నాకేం సంబంధం కూడా లేదు. యాక్చువల్లీ ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా పేరు ఎందుకు వచ్చిందో ఈరోజు కూడా నా తలకాయ కొక్కుని ఆలోచించాలి ఎందుకు నా పేరు వచ్చింది అనేది. కాబట్టి నా పేరు సంబంధం కాదు ఇది. నేనేమంటున్నానంటే ఒక చట్టం ఉన్న తర్వాత సిమిలర్ చట్టాన్ని, అదే రకం చట్టాన్ని ఇంకోటి తీసుకొచ్చే అవసరం ఎందుకు వచ్చింది? ఉన్న చట్టము సరిగ్గా దాన్ని పకడ్బందీగా పనిచేస్తే ఆ చట్టం న్యాయం చేస్తుందని చెప్పి నేను భావిస్తాను. చట్టసభలో దీన్ని మనం వ్యతిరేకిస్తారా మీ సభ్యుల ద్వారా? తప్పకుండా చర్చిస్తాము. ఇప్పుడే దాని చట్టాలకు సంబంధించిన కొన్ని పాయింట్స్ వచ్చినాయి. దాంట్లో డెఫినెట్గా దాన్ని చర్చించి దీన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తాం ఈ విషయాన్ని చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు రోహిత్ వేములకు సంబంధించినటువంటి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి చట్టం ఉంది, అది అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా చెల్లుబాటు అవుతుంది. మళ్ళీ కొత్తగా ఈ చట్టం ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? తన పేరు అనవసరం కూడా, అది ఎందుకు తన పేరు ఉందో కూడా, నన్ను ఎందుకు బ్లేమ్ చేశారో కూడా తెలియదు అంటూనే చట్టసభల్లో కూడా ఒకవైపు దీని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలో చర్చలో కూడా పాల్గొనే బిల్లుకు మద్దతు ఇవ్వాలా లేదంటే వ్యతిరేకించాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.